చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ వచ్చి మోకాల నొప్పులకు సంబంధించి మోకాల ఇంజెక్షన్స్. సో మోకాల ఇంజెక్షన్స్ ఏంటి అవి? దీంట్లో రకాలు ఉంటాయండి. స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటుంది, హైల్రోనిక్ యాసిడ్ అని, పిఆర్పి అని, స్టెమ్ సెల్ థెరపీస్ అని. సో రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఇది ఎవరికి ఎంత మటుకు యూజ్ అవుతుంది అనేది మేజర్ గా తెలుసుకోవాల్సిన టాపిక్ అండి. ఈ ఇంజెక్షన్స్ ఏదైనా సరే పూర్తిగా మోకాలు అరిగిపోయిన వాళ్ళకి పని చేయదు. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్ అనండి. ఏ రకంగా అయితే మనం మందులు వాడి నొప్పి కొన్ని రోజులు కంట్రోల్ అవుతుందో అదే విధంగా ఇంజెక్షన్స్ వల్ల కొన్ని రోజులు మీకు నొప్పి లేకుండా ఉంటుంది తప్ప అది పూర్తిగా నయమయ్యేది కాదు. ఇంజెక్షన్స్ అనేది స్టేజ్ 1 స్టేజ్ 2 లో ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు నొప్పులు లేకుండా ఉంటాయి. ఆ నొప్పులు లేకుండా ఉన్నప్పుడు మనం మోకాలు బలపరుచుకొని వెయిట్ తగ్గి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు కనిపిస్తుంది. ఎందుకంటే దాని మోకాల మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది కాబట్టి. అలాగని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉంటే గనక మీకు మళ్ళీ ఖచ్చితంగా మోకాల నొప్పులు వస్తాయి. స్టేజ్ 3 స్టేజ్ 4 స్టేజ్ 3 లో కొంతమంది పని చేయొచ్చు, కొంతమంది పని చేయకపోవచ్చు. అది వాళ్ళ అరుగుదల స్టేజ్ ని బట్టి ఉంటుంది. స్టేజ్ 4 కి వచ్చేటప్పటికి మీకు ఇంజెక్షన్స్ అనేవి పెద్ద పని చేయవు. కొంతమంది అడ్వాన్స్డ్ గా మీకు నర్వ్ బ్లాక్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు దాని వల్ల కొన్ని రోజులు మీకు ఏమైనా ఎఫెక్ట్ తెలియవచ్చు, కానీ పూర్తిగా నయం అయితే కాదు. ఖచ్చితంగా స్టేజ్ 4 దానికంటే ఇంకా అడ్వాన్స్ ఉండే వాళ్ళకి మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది బెస్ట్ చాయిస్ అండి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.